శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజాననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. న గాయత్ర్యాః పరం మంత్రా నమాతుః పరదేవత న హరే పరతస్త్రాతానానృతాః తాత్పకం పరం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. మాతృభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. పరమ పవిత్రమైన శ్రీమద్భాగవత కథామృతములో భాగంగా మన తెలుగు టీవీ ప్రేక్షకులకు, వన్ టీవీ ప్రేక్షకులకు 78వ భాగానికి స్వాగతం. నిన్నటి రోజున శుకుడు పరీక్షిత్ మహారాజుతో భగవంతుని ఏ విధంగా సేవిస్తే మోక్షాన్ని చేరుకోవచ్చు, ఈ లోకములో పుట్టినటువంటి మానవులందరూ కూడా ఏ విధమైనటువంటి కర్మలు ఆచరించిన కారణం చేత దుఃఖపూరితమైనటువంటి నరక యాతనలు అనుభవించకుండా సుఖంగా ఉండేటువంటి లోకాలు చేరుకోగలరు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఆయన పరీక్షిత్తుతో అంటున్నాడంట. పరీక్షిత్ మహారాజా, తపమున గాని బ్రహ్మచర్యమున గాని శమదమాది గుణముల చేతగాని ధర్మవర్తనమున చేతగాని యజ్ఞయాగాది కర్తువుల చేతంగాని పొందలేని హరి సదనంబు కేవల భక్తి మార్గంబున పొందవచ్చున్ అని చెప్పాడు. నాయన, దేనితో కూడా డాంబికాల కోసం కొందరు గొప్ప గొప్ప యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తుంటారు, ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు, అన్నదానమని అవి అని చెప్పేసి పెద్ద పెద్ద ఫలకములపైన వారి యొక్క పేర్లు కూడా వేసుకుని దానాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి క్రియలు చేయడం వల్ల భగవంతుడు తృప్తి పడడు, భగవంతుడు సంతోషించడు. చేసేటువంటి దానాలన్నీ కూడా గుప్తమైనటువంటి దానములుగా ఉండాలి. గుప్త దానము చేసినటువంటి వాడి యొక్క 21 తరాల వారిని భగవంతుడు ఉద్ధరిస్తాడు అని చెప్పేసి అక్కడ చెప్పాడు శుకుడు పరీక్షిత్తుతో. కాబట్టి ఏ దానము వల్ల కానీ పొందలేనటువంటి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి శ్రీ కైవల్య పదాన్ని కేవలము ఇక్కడ వచ్చేసి భక్తి వల్ల మాత్రమే పొందవచ్చు అని పరీక్షిత్తుతో చెబుతూ, వీటన్నిటి వల్ల కూడా కానటువంటిది కేవలము భగవంతునికి సర్వస్య శరణాగతి చేసి నిరంతరము ఆయన నామ సంకీర్తన చేస్తూ సర్వకాల సర్వావస్థల యందు కేవలము భగవదర్పితముగా ప్రతి పనిని ఎవడైతే చేస్తాడో వాడు మాత్రమే ముక్తిని పొందగలడు. శ్రీకృష్ణుని దివ్యమైనటువంటి చరణార విందములను మనస్సులో పెట్టుకొని ఆ భగవంతుని యొక్క దివ్య రసానుబంధము అంటే ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి చరణములను ఎవడైతే చక్కగా ప్రక్షాళనము చేసి ఆ కడిగినటువంటి జలాన్ని మకరంద పానము తుమ్మెద చేసినట్లుగా ఆ మకరంద పానాన్ని ఆ తీర్థాన్ని సేవనము చేస్తాడో, అమృతం వలె సేవిస్తాడో, సేవించినటువంటి వాడికి లబ్బేటువంటి ఆ ముక్తి ఇంత అంత అని ఎవరు కూడా బేరీజు వేయలేరు. ఎవ్వడికీ లబ్బనటువంటి అత్యంత సౌఖ్యము ఇలాంటి వాడికి మాత్రమే దొరుకుతుంది అని చెప్పేసి శుకుడు పరీక్షిత్ మహారాజుకు చెప్తూ, దీన్ని తెలిపేటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక ఇతిహాసాన్ని చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్పేసి విధంగా చెబుతున్నాడు. పూర్వము కన్యాకుబ్జము అనేటువంటి ఒక అగ్రహారం ఉండేది. ఆ అగ్రహారములో అజామిలుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు. ఆ అజామిలుడు పుట్టుకతో కూడా బ్రాహ్మణ వంశములో పుట్టినటువంటి వాడు. అయితే వాడు చిన్నతనములోనే వాళ్ళ నాన్నగారు చక్కగా సంధ్యావందనం నేర్పించారు, వేదమంతా కూడా నేర్పించారు. చక్కగా వివాహమైంది. మంచి అందచందాలు, రూపురేఖ, లావణ్య విశేషాలు కలిగినటువంటి విలాసవంతురాలైనటువంటి చక్కటి అందమైనటువంటి భార్య ఇంటిలో కూడా ఉంది. కానీ ఆ అజామిలుడు ఒకరోజు ఒక దాసి యొక్క చూపులకు పట్టుబడిపోయాడు.
ఆ దాసి వెంటపడాడు. ఆ దాసితోనే కాలం గడుపుతున్నాడు. భార్యను మరిచిపోయాడు. అంతేకాదు అనేక రకములైనటువంటి యజ్ఞయాగాది కర్తువుల చేత సముపార్జించుకున్నటువంటి బ్రహ్మ తేజస్సును కాస్త మంట కలిపాడు. యజ్ఞోపవీతం తీసేశాడు. ఆ దాసితో నిరంతరం కూడా దాని ఇంట్లో పోయి కాపురం పెట్టేశాడు. అమ్మన్న ఆయన్ను మర్చిపోయాడు. తల్లిదండ్రులు వృద్ధులైపోయినారు. చిట్ట చివరి అంత్యకాలములో కూడా కుమారుని చూస్తామంటే వాడు తిరిగి రాలేదు. ఆ కోడలు ఒక్కతే వారికి వృద్ధాప్యంలో సేవలు చేసుకుంటూ పరమ భక్తురాలైనటువంటి ఆ సుశీలవతి అయినటువంటి ఇల్లాలు వారికి సేవలు చేసుకుంటూ ఉంది. వీడు మాత్రము దాసితో నిరంతరము కూడా ప్రశాంతంగా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఇలాంటి వాడు ఏం చేశాడయ్యా అంటే బ్రాహ్మణీకాన్ని మంట కలిపాడు. మద్యానికి అలవాటు పడ్డాడు. మాంసం తినడం మొదలుపెట్టాడు. ఆ సంసారాన్ని పోషించుకోవడం కోసం అని చెప్పేసి చేయకూడనటువంటి పనులన్నీ చేశాడు. చివరికి దారి దోపిడీలు చేశాడు, దొంగతనాలు చేశాడు, వేటలకు వెళ్ళడం మొదలుపెట్టేశాడు. అంతేకాకుండా ఎక్కడైనా సరే ఒకచోట దొంగతనం జరిగిందంటే వీడు ప్రధాన వ్యక్తిగా అక్కడ ఉంటాడు. ఆ విధంగా వాడు చెయ్యనటువంటి మోసం లేదు. జూదము, మద్యపానము, వ్యభిచారము ఇట్లాంటి సమస్తములైనటువంటి సప్తమహా వ్యసనాలన్నింటికీ కూడా వాడు పెట్టింది పేరుగా మారిపోయాడు. అలాంటి అజామీలుడు ఆ దాసితో చాలా కాలము సంసారాన్ని గడిపాడు. అతడి యొక్క వయస్సు దాదాపుగా 80 సంవత్సరాలు వచ్చేసింది. యవ్వనములో ఉన్నటువంటి సమయములో ఇంట్లో నుంచి వెడలిపోయి ఒక దాసితో, ఒక వెలయాలి ఇంట్లో కాపురం పెట్టినటువంటి వాడు ఆ వెలయాలితో దాదాపు 50 సంవత్సరాలు కాపురం చేశాడు. ఆ తర్వాత 50 సంవత్సరాల కాపురం చేసేటువంటి సమయంలో 10 మంది కొడుకులను కూడా కన్నాడు. 80 ఏళ్ల వయసు వచ్చేసింది. శరీరము వయసు వచ్చేసరికి వణుకుడు మొదలైంది. నెత్తంతా జుట్టు నెరసిపోయింది, తెల్లగా జుట్టు మారిపోయింది. పళ్ళన్నీ కూడా ఊడిపోయాయి. శరీరము పటుత్వము తగ్గిపోయింది. కనుచూపు మందగించిపోయింది. చెవులకు వినికిడి శక్తి అనేటువంటిది తగ్గిపోయింది. ఆ 80 ఏళ్ల ప్రాయంలో ఆ అజామీలుడికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు చక్కటి రూపురేఖ లావణ్యాలు కలిగినటువంటి వాడై ఎంతో అందంగా ఉన్నాడు. అలాంటి అందమైనటువంటి కొడుకును లాలనగా దగ్గరగా తీసుకొని పెంచుతూ ఉన్నాడు అజామీలుడు, అతని యొక్క భార్య. నిరంతరం కూడా అతనిపైనే వారికి మక్కువ. వాడు పక్కన లేకపోతే భోజనం చేయడు, మంచినీళ్లు తాగడు, పడుకోడు, బయటికి వెళ్ళడు. ఎప్పుడు ఎక్కడ ఏమి చెయ్యాలన్నా కొడుకు ప్రక్కలో ఉండాల్సిందే. ఆ విధంగా ఆ వృద్ధాప్యములో కూడా కొడుకు పైన మనసు పెట్టి నిరంతరము కూడా వాడితో ఆలనా పాలనలో మునిగిపోయాడు. మునిగిపోయినటువంటి అజామీలుడికి మరణ సమయం ఆసన్నమైనటువంటిది విషయాన్ని గ్రహించలేకపోయాడు. ఆ పిల్లవాడికి ఆయన నారాయణ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుతూ ఉన్నాడు. ప్రతినిత్యము నారాయణ నారాయణ, బయటికి పోతే నారాయణ, ఇంట్లోకి వస్తే నారాయణ, పడుకుంటే నారాయణ, లేస్తే నారాయణ, తింటూ ఉంటే నారాయణ, తాగుతూ ఉంటే నారాయణ. ఈ విధంగా ప్రతి నిత్యము కూడా ఆ పిల్లవాడిని పేరు పెట్టి పిలుస్తూ వాని లాలన పాలనలోనే తన యొక్క జీవితమంతా ముగిసిపోయింది. చిట్ట చివరికి అంత్యకాలం సమీపించింది. పిల్లవాడు ప్రక్కలో లేడు, ఎక్కడో ఆడుకుంటూ ఉన్నాడు. అతనికి అర్థమైపోయింది, ఓహో నా ప్రాణాలు పోయేటువంటి సమయం ఆసన్నమైంది, ఇప్పుడు ఎలా నన్నెవరు కాపాడుతారు, నన్ను రక్షించేటువంటి ప్రభువు ఎవరూ లేరా అని చెప్పేసి ఆలోచన చేద్దామంటే ఆలోచించేందుకు కూడా బుద్ధి సహకరించలేదు. ఎందుకంటే అప్పటికే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములనేటువంటి అరిషడ్ వర్గాలతో కూరుకొనిపోయి దాసి ఇంట సంసారం చేసి బ్రహ్మత్వాన్ని కూడా భ్రష్టు పట్టించి తను తెలుసుకున్నటువంటి జ్ఞానానంతా కూడా కోల్పోయినటువంటి ఆ బ్రాహ్మణుడికి అంత్యకాలంలో తనను రక్షించేటువంటి వాడు ఒక్క తన కుమారుడు తప్ప అన్యులు ఎవ్వరూ లేరని చెప్పేసి మనసులో అనుకున్నాడు. వెంటనే మనసులో కుమారుని తలుచుకున్నాడంట. ఆత్మలో మనసులో గట్టిగా నారాయణ అనేశాడు. దూరమున నాడు బాలుడు బోరన తన సత్తన చిత్తసీమ పొడగిన, దూరమున నాడు బాలుడు బోరన తన చిత్తసీమ పొడగిన, ఓ నారాయణ నారాయణాయనుచు ఆత్మనందను నుడివెన్. గట్టిగా బయటికి అందామా అంటే కూడా కుత్తుకలో నుంచి మాట బయటికి రావడం లేదు. రాకపోయేసరికి ఆత్మచేత మనసుతో గట్టిగా నారాయణ అనేశాడు. మరి ఎక్కడున్నాడయ్యా కొడుకంటే ఎక్కడో కొంత దూరంలో ఆడుకుంటూ ఉన్నాడు. వాడిని పిలుస్తామంటే చెయ్యి పైకి లేయడం లేదు, శరీరం సహకరించడం లేదు. ఎదురుగా ఎవరో కొందరు వికృతమైనటువంటి రూపం కలిగినటువంటి వారు తన ప్రాణాలు తీసుకొని పోవడానికి వచ్చారన్నటువంటి విషయము సుస్పష్టంగా వాడికి కనిపిస్తుంది. కనిపించేసరికి భయపడిపోయాడు, మూత్ర విసర్జనము చేసేశాడు. శరీరం అంతా కంపించిపోయింది. ఆ వచ్చినటువంటి వారు భయంకరమైనటువంటి కత్తులు, కటారులు, పాశములన్నీ కూడా పట్టుకొని చింత నిప్పుల వలె ఉన్నటువంటి గుడ్లు కలిగినటువంటి వారై ఉబ్బెత్తైనటువంటి గుడ్లు, ఉబ్బెత్తైనటువంటి బుగ్గలు కలిగి, కండలు తీరినటువంటి శరీరం కలిగి, నల్లగా ఉన్నటువంటి దీర్ఘకాయులైనటువంటి 3 యమభటులు ఆయన ఎదురుగా కనిపించేశారు. కనిపించేసరికి వీడు ప్రాణాలు లోపలే వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయేసరికి అప్పుడు మనసులో కొడుకును తలుచుకున్నాడు.
కొడుకును తలుచుకునేసరికి ఆ కొడుకు వస్తాడా ఆత్మతో పిలిచాడు, కొడుకు రాలేకపోయాడు. అయినప్పటికీ కూడా ఎలాగైనా సరే నా కొడుకును పిలిచాలి, ఈ యమదూతలను వాడు తరిమేసి నన్ను కాపాడుతాడు అని చెప్పేసి మనసులో భ్రమించినటువంటి వాడై వారిని కొడుకును గట్టిగా పిలవాలి అని చెప్పేసి అనుకున్నాడంట. తెలియక ఈ రీతి అతడు వర్తించుచుండా భయదమగు మృత్యుకాలంబు సంప్రాప్తమైన అని అనుకుంటూ ఉన్నాడు. పోతున్నాడు, ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి అనుకుంటూ ఉండగానే వారు పాశం అతని మీద వేసి పట్టుకోవాలని చెప్పేసి పాశాన్ని పైకెత్తేసరికి తన శరీరంలో ఉన్నటువంటి బలాన్నంతా కూడా కూడగట్టుకొని గట్టిగా నారాయణ 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 ఎనుచు ఆత్మనందను నుడివెన్, గట్టిగా నారాయణ 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 అని చెప్పేసి గట్టిగా అరిచేశాడు. బయటికి అరిచేసేసరికి అంత దూరంలో ఆడుతూ ఉన్నటువంటి బాలుడు మా నాన్నగారు పిలిచారని చెప్పేసి పరిగెత్తుకుంటూ అక్కడికి విచ్చేశారు. అంతలోనే ఆ యమభటులు పాశములు వేసి అతని ప్రాణాలు బయటికి వెలికి లాగుతూ ఉంటే 4 భటులు వచ్చేసి వారిని పక్కకు తోసిపాడేసి అజామిలుని కాపాడారు. ఆ ఎవరయ్యా 4 భటులంటే చక్కగా పట్టు పీతాంబరము ధరించినటువంటి వారు, భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పార్షదులు, వారిని విష్ణు పార్షదులు అంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటాడో అలా ఉన్నారు. శంఖము చక్రము గదా పద్మము కలిగినటువంటి 4 భుజములు కలిగినటువంటి 4 వ్యక్తులు వచ్చేశారు. 4 హస్తములలో 4 భుజములలో ఒక చేతిలో శంఖము చక్రము గద పద్మము కలిగి తెల్లటి శరీర ఛాయ కలిగి చక్కగా వజ్ర వైఢూర్య మరకత మాణిక్యాలు పొదిగినటువంటి కిరీటాలు ధరించినటువంటి వారై ఆ అజామిలుడి యొక్క సమీపానికి వచ్చేసి ఆ యమభటులను పక్కకు తోసేశారు. తోసేసి అతని ప్రాణాలు కాపాడారు. ఇదంతా కూడా అజామిలుడు గమనిస్తూ ఉన్నాడు. ఎవరు వీరు? వీరు నన్ను పట్టుకొని పోవడానికి వచ్చేశారు. వీరు చూస్తే నన్ను రక్షిస్తున్నారు. వీరు నన్ను రక్షించడానికి నేను ఏమి పుణ్యము చేశాను? జీవితమంతా నేను చేయనటువంటి పాడు పని లేదే, అలాంటి నన్ను వీళ్ళు ఎవరయ్యా రక్షించారని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉండగానే అక్కడ ఆ యమభటులు అడుగుతున్నారంట వచ్చినటువంటి వారితో, అయ్యా మీరెవరు? మేము యమధర్మరాజు గారి యొక్క పార్షదులం, మమ్మల్ని యమభటులు అంటారు. ఈ లోకములో ఎవరైనా పాపపు కృత్యాలు చేసి అంత్యకాలంలో పడిపోతే అతని యొక్క ప్రాణాలను పాశముల చేత కట్టి బంధించి తీసుకొని పోవడానికని చెప్పేసి మేము యమలోకం నుంచి ఇక్కడికి విచ్చేశాం. వీడు జీవితమంతా కూడా పాప పనులు చేశాడు కాబట్టి వీరిని తీసుకొని పోతున్నాము, మేము పరేత నాయకుని యొక్క పార్షదులము అని చెప్పేసి వారు చెప్పేశారు. చెప్తే అప్పుడు ఈ 4 విష్ణు పార్షదులు నవ్వి, అరేరే మీరు యమధర్మరాజు గారి యొక్క పార్షదులా? అయితే మీ బుద్ధి ఇలా ఏడ్చిందేంటి? ఈ లోకంలో ఎవరిని తీసుకొని పోవాలా ఎవరిని తీసుకోపోకూడదు నరకలోకానికి అనేటువంటి ప్రజ్ఞ మీకు లేదా? ఈ లోకంలో పుణ్యం చేసిన వారెవరు పాపం చేసినటువంటి వారెవరు అది మీకు తెలియదా అని చెప్పేసి ఆ యమ పార్షదుల చేత విష్ణు పార్షదులు పలుకుతూ వెంటనే ఆ విధంగా మాట్లాడుతూ ఈయన గురించి చెప్పారు. వీడు చాలా పుణ్యాత్ముడయ్యా, అందుకే మీరు తీసుకొని పోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటే మేము అడ్డుపడి నిన్ను పక్కకు తోసేసామని చెప్పేసి అన్నారు. అనేసరికి వాళ్ళకి ఆశ్చర్యమైంది. ఏంటి వీడు బ్రతికినంతకాలం పుణ్యకార్యాలు చేశాడా? వీడు చెయ్యనటువంటి పాపపు పనులే లేవయ్యా. దొంగతనం చేశాడు, మద్యపానం చేశాడు, మందు తాగాడు, అంతేకాదు మాంసము తిన్నాడు. స్వచ్ఛందంగా ఆ భగవత్ స్వరూపుడైనటువంటి వారి యొక్క తండ్రి గారు చేయించినటువంటి సంధ్యావందన సమయంలో ఉపనయన సమయంలో వాడికి మెడలో వేసినటువంటి యజ్ఞోపవీతాన్ని కూడా తెంచి పక్కకు పాడేశాడు. వెలయాలింట్లో కాపురం పెట్టాడు. సంస్కారవంతురాలైనటువంటి భార్యను వదిలిపెట్టాడు. అంత్యకాలంలో తల్లిదండ్రులకు అంత్యేష్టి సంస్కారం కూడా చేయలేదు. ఇన్ని తప్పుడు పనులు చేసినటువంటి వాడా ఈ విష్ణులోకానికి వెళ్ళవలసినటువంటి వాడు అని చెప్పేసి యమభటులు ఆ విష్ణు పార్షదుల చేత అంటూ మరొక్క మాట కూడా చెప్పారు. ఈ లోకములో పుట్టినటువంటి మానవుడు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములైనటువంటి అరిషడ్ వర్గాలకు లోనైపోయి ఎన్నో పాప పనులు చేస్తూ ఉంటాడు. మరి వాడు అన్ని పాప పనులు చేసిన కారణము చేత వాడు నరకలోకానికి అర్హుడవుతాడు. అందుకే వాడిని పట్టుకొని పోవాలని చెప్పేసి మేము వచ్చేసాం. వీడేదో పుణ్యం చేశాడని చెప్పేసి మీరు అంటున్నారు. నిజానికి ఈ లోకములో పాపము చేసినందువల్ల కలిగినటువంటి పాపపు ఫలితము ఏదైనా ఒక పుణ్యకార్యం చేస్తే తొలగుతుందా అంటారా? అది ఏనాటికి జరగదు. పాపపు ఫలితం వల్ల వచ్చినటువంటి ఆ యొక్క ఫలితాన్ని తప్పనిసరి వాడు అనుభవించి తీరవలసిందే. అయితే దానికి ప్రాయశ్చిత్తము చేసుకున్నప్పుడే ఆ పాపపు ఫలితాన్ని వాడు అంటుకోకుండా వాడు ప్రశాంతంగా పుణ్య ఫలితానంతా కూడా పొందుతాడు. కాబట్టి పుణ్య ఫలితాన్ని పొందినటువంటి వాడు ఊర్ధ్వలోకాలకు వెళుతాడు. మరి వీడు పాపాలు ఎక్కువగా చేశాడు, పుణ్యాలు చేశాడో లేదో తెలియదు. పాప పనికి మాత్రము తప్పనిసరిగా వీడు పాపపు ఫలితమైనటువంటి నరకలోకానికి వెళ్ళి తీరవలసిందే, మేము తీసుకొని పోతామని చెప్పేసి ఆ యమభటులు చెప్తే ఆ విష్ణు పార్షదులు అంటాడు, వీడు ఏమనుకున్నారు? వీడు ఈ జన్మలో చేసినటువంటి పుణ్యము కాదయ్యా. ఈతడు కోటి సంఖ్యలకు ఎక్కుడు పుట్టువులందు చెంది ఆయాతములైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే. ఈ అజామీలుడు ఈ జన్మములో
భార్యను వదిలిపెట్టి వెలయాలి ఇంట్లో కాపురం పెట్టి 10 మంది సంతానాన్ని పొంది అంత్యకాలంలో వాడు ప్రాణాలు కోల్పోయినాడు. విలయాలి చేత సంసారం చేస్తూ ఉన్నంత కాలంలో అన్నీ తప్పుడు పనులు చేశాడు, మేము ఒప్పుకుంటాం. కానీ వాడు ఈ జన్మంలో పుణ్యము చేయకపోయినప్పటికి కూడా గత జన్మములలో ఎన్నో పుణ్యాలు చేశాడయ్యా వాడు. ఈ ఇతడు కోటి సంఖ్యలకు ఎక్కుడు పుట్టువులందు చెంది ఆయాతములైన పాప నివహంబులనన్నిటి పారద్రోరే. ఎన్నో జన్మల నుంచి వారిని అంటిపెట్టుకొని వస్తూ ఉన్నటువంటి పాపపు పనుల వల్ల వానికి లభించినటువంటి పాపపు భారాన్నంతా కూడా ఈ జన్మంలో వాడు అనాయాసంగా పోగొట్టుకున్నాడు. ఎలా తెలుసా? తన కుమారుని నారాయణ అని పిలిచాడు. ఎప్పుడు ఒక్కసారి పిలిచాడా, 2 సార్లు పిలిచాడా అంటే నిరంతరము నామ సంస్మరణ చేస్తూనే ఉన్నాడు. నారాయణ 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 అని చెప్పేసి చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రఖ్యాతమతిన్ మహామరణ కాలమునన్ విష్ణు సంభూత సుధామయాద్భుత కరగ్రహ సంగ్రహంబునన్. అంత్యకాలంలో ప్రాణం పోయేటువంటి సమయంలో కూడా వీడు నారాయణ నారాయణ నారాయణని గట్టిగా అరిచేశాడు. అంటే అర్థమేంటి? అంత్యకాలములో భగవన్నామాన్ని పట్టుకున్నాడు కాబట్టే మేము తీసుకొని పోతున్నామని చెప్పేసి మీరు అనుకుంటూ ఉన్నారేమో. నిజానికి వీడు అంత్యకాలంలో భగవంతుని పిలిచాడో లేదో తెలియదు, నారాయణ అనేటువంటి పేరు మాత్రం పిలిచాడు. మరి ఆ నారాయణ అనేటువంటి నామం ఎవరికి పెట్టుకున్నాడయ్యా అంటే కుమారునికి పెట్టుకున్నాడయ్యా. కుమారునికి నారాయణ అనేటువంటి పేరు పెట్టుకొని అంత్యకాలంలో ఆ భగవంతుని యొక్క పేరు కలిగినటువంటి కుమారుని మనసులో తలిచాడు. తలవడమే కాకుండా ఇన్ని జన్మల నుంచి వారిని అంటుకొని వస్తున్నటువంటి పాపపు రాశినంతా కూడా దహింప చేసుకొని వాడు పుణ్యానికి వైకుంఠానికి అర్హుడయ్యాడని చెప్పేసి వాళ్ళు చెప్తే యమభటులు ఒక్కసారిగా నిశ్చేష్టులైపోయారు. స్వామి, మీరు చెబుతున్నారు ఎన్నో జన్మల నుంచి వచ్చినటువంటి పాపం ఈ జన్మలో పరిహారం అవుతుందా? వీడు చేసినటువంటి పనులు అన్నీ ఇన్ని కాదయ్యా. ఇన్ని పాపాలు చేసినప్పటికి కూడా ఒక పాపానికి పరిహారం ఒక పుణ్యకార్యం కాదు. పాపానికి హేతువు కనుక్కొని దానికి వాడు ప్రాయశ్చిత్తము చేసుకుంటేనే సరిపోతుంది. కానీ వీడు ప్రాయశ్చిత్తం చేసుకోలేకపోయాడు. మరి ఎలా విని తీసుకొని పోగలుగుతున్నారు? వీడు ఈ లోకంలో మంచివాడే, మేము కాదనము. ఎందుకంటే వీడు పుట్టినటువంటి వంశం ఎలాంటిది? బ్రాహ్మణ వంశం, సద్బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. అనేకమైనటువంటి అతిథులు వారింటికి వస్తే వారిని చక్కగా ఆదరించాడు. పితృకార్యాలు చేశాడు, దేవతా కార్యాలు అన్నీ చేశాడు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉన్నాడు. వచ్చినటువంటి అతిథులను అందరినీ కూడా చక్కగా గౌరవించాడయ్యా. అంత గొప్పవాడే ఈ అజామిలుడు, మేము కాదనము. అయినప్పటికీ వీడు తప్పుడు పనులన్నీ కూడా చేశాడని చెప్పేసి చెబుతూ యమభటులు అజామీలుని యొక్క పూర్వ చరిత్ర గురించి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారంట. కావున ఇతడు సత్కర్మవశమున భూదేవకులమున పుట్టినాడు. దాంతుడై శాంతుడై ధర్మ సంశీలుడై సకల వేదంబుల చదివినాడు. గురువుల పెద్దల నతిథుల చేరి చాలా శుశ్రూషలు చేసినాడు. సర్వభూతములకు సమబుద్ధి అయి చాలా బహుమంత్రవేత్తల బడిసినాడు. సత్యభాషణ నియమంబు నడిపినాడు. నిత్య నైమిత్తికాదుల నెరపినాడు. దండి లోభాది గుణముల దరపినాడు. మంచి గుణములు తన యందు మరపినాడు. ఈ అజామీలుడు తన గత జన్మములో చేసుకున్నటువంటి పుణ్యము చేస్తా ఈ జన్మములో బ్రాహ్మణ జన్మ వచ్చింది. కావున ఇతడు సత్కర్మవశమున భూదేవకులమున పుట్టినాడు. వాడు బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. ఎన్నో జన్మముల యొక్క పుణ్య పరిపాకము ఉంటే కానీ ఈ జన్మములో బ్రాహ్మణ జన్మ అనేటువంటిది రాదు. మరి అలాంటి ఉత్తమమైనటువంటి జన్మ వచ్చిందంటే గత జన్మములో ఎన్నో పుణ్యకార్యాలు చేశాడయ్యా. అందుకే వీడు బ్రాహ్మణుడిగా పుట్టాడు. పుట్టినా కూడా ఏం చేశాడయ్యా? దాంతుడై శాంతుడై ధర్మ సంశీలుడై శమధమాది గుణముల చేత ధర్మకార్యాలు చేస్తూ ఉన్నటువంటి కారణము చేత సకల వేదంబుల చదివినాడు. మరి గత జన్మములలో చేసిన పుణ్యం చేత బ్రాహ్మణుడుగా పుడితే బ్రాహ్మణుడుగా పుట్టినటువంటి వాడందరూ కూడా వేద పఠనం చేయాలని నియమం ఎక్కడుంది? నియమం ఉన్నప్పటికీ నేర్చుకునే వాళ్ళకి ఎంతమందికి భాగ్యం ఉంది? ఎంతమంది వేదం నేర్చుకుంటున్నారు? ఎంతమంది ప్రతినిత్యము సంధ్యావందనము ఉభయ సంధ్యల్లో చేస్తున్నారంటే మనం చెప్పలేం. కానీ వీడు మాత్రము దాంతుడై శాంతుడై బ్రాహ్మణుడైనటువంటి వాడు శమధమాది గుణములు కలిగి ఉండాలి. అంతరేంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. బాహ్యేంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. వాక్ పాణి పాద పాయు ఉపస్థ అనేటువంటి బాహ్యేంద్రియములు, శబ్ద స్పర్శ రూపరస గంధములనేటువంటి అంత్య ఇంద్రియముల యొక్క నిగ్రహాన్ని కలిగి ఉండి ఎక్కడా కూడా తమ యొక్క హద్దులను దాటి ప్రవర్తించకుండా శాంత స్వభావాన్ని కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరితో కూడా స్మితముఖి, నవ్వుతూ
పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనస్సుతో అందరి చేత కూడా వాడు మాట్లాడాలి. అలాంటి వాడినే బ్రాహ్మణుడు అని చెప్పనంటాడు. అలాంటి గుణం వీనికుంది. దాంతుడై శాంతుడై ధర్మ సంశీలుడై నిరంతరము కూడా ధర్మ మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాడయ్యా. వీడు సకల వేదాలన్నింటినీ కూడా అవపోసన పట్టాడు. 12 ఏళ్ల వయసులోనే సమస్త వేద రాశినంతా కూడా తను హస్తగతం చేసుకొని చక్కగా గురువుల దగ్గర నేర్చుకున్నాడయ్యా అని చెప్పేసి చెప్తున్నాడు. అంతేకాకుండా గురువుల నతిదుల పెద్దల చేరి చాలా శుశ్రూషలు చేసినాడు. గురువులను సేవించాడు. ఇంటికి వచ్చినటువంటి వారిని అతిథి అభ్యాగతో స్వయం విష్ణువు అని చెప్పేసి వేద వచనము కాబట్టి తన ఇంటికి వచ్చినటువంటి అతిథి ఏదో భోజనానికి గతి లేక మన ఇంటికి రాలేదు, మనల్ని అనుగ్రహించడానికి సాక్షాత్తు భగవంతుడే ఈ రూపంలో వచ్చాడు కదా అని చెప్పేసి ప్రతి నిత్యము కూడా అతిథి దేవోభవ అన్న సూక్తిని ఉపనిషత్ వాక్యాన్ని తెలుసుకున్నటువంటి ఆ అజామినుడు అతిథులందరినీ కూడా సేవించాడంట. పెద్దల చేరి చాలా శుశ్రూషలు చేసినాడు. ఎవరైనా వృద్ధులు తనకు కనిపించారు, ఎవరైనా వృద్ధులు వారింటికి వచ్చేశారు, ఆ వృద్ధులకందరికి కూడా సేవలు చేసేటువంటి వాడు. అంతేకాకుండా గురువుల పెద్దల నతిదుల చేరి చాలా శుశ్రూషలు చేసినాడు. సర్వభూతములకు సమబుద్ధి అయి చాలా బహుమంత్రవేత్తల బడసినాడు. సమస్త భూతముల పట్ల కూడా కారుణ్యాన్ని ప్రదర్శించేటువంటి వాడు. తన పరా భేదము లేకుండా ఎవరికైనా సహాయం కావాలి తనపై చేసేటువంటి వాడు. ఎవరైనా దుఃఖంలో ఉన్నారు, వారి దుఃఖం తొలగిపోవడానికి ఏ విధమైనటువంటి కర్మలు చేయాలో చెప్పేటువంటి వాడు. వారి దగ్గర ద్రవ్యం లేకపోతే తానే ద్రవ్యాన్నిచ్చి చేసేటువంటి వాడు. అంత గొప్పవాడయ్యా ఈ అజామిలుడు అని చెప్పేసి బహుమంత్రవేత్తలు పడిసినాడు. సత్యభాషణ నియమంబు నడపినాడు. నిరంతరము కూడా సత్యవాక్ పరిపాలన, పొర్రపాటున కూడా నవ్వులాటకు కూడా హాస్యానికి కూడా అబద్ధం ఆడనటువంటి వాడు అజామిలుడయ్యా. అంతేకాదు నిత్యకర్మములను నైమిత్తిక కర్మలను ప్రతిరోజు కూడా నిత్యకర్మ నెరవేర్చేటువంటి వాడు. నైమిత్తిక తిథులు వస్తే ఆయా తిథులలో ఆయా కర్మలు తప్పనిసరిగా ఆచరించేటువంటి మహా గుణశీలి, వినయశీలి, ధర్మశీలి, సత్యశీలి అయినటువంటి వాడు ఈ యొక్క అజామిలుడు అని చెప్పేసి చెబుతున్నాడు. నిత్య నైమిత్తికాదుల నెరపినాడు. దండి లోభాది గుణముల దరపినాడు. అతనికి ఎక్కడా కూడా శరీరములో ఆవగింజంతైనా కూడా స్వార్థం అనేటువంటిది లేదు. పిసిని కొట్టుతనము అంతకంటే లేదు. అయినంతవరకు ఎదుటివారికి సహాయం చేయాలి, దాన ధర్మాలు అధికంగా చేయాలనేటువంటి బుద్ధి కలిగినటువంటి మంచి గుణములకు ఆటపట్టైనటువంటి వాడయ్య ఈ అజామిలుడు అని చెప్పేసి సాక్షాత్తుగా యమభటులే చెబుతున్నారు విష్ణు పార్షదుల చేత. అంత గొప్పవాడైనటువంటి వాడు అజామిలుడు. ప్రతినిత్యము కూడా ఉదయాన్నే లేస్తూనే తల్లిదండ్రులకు నమస్కారం చేసేటువంటి వాడు. ఎందుకంటే ఉదయాన్నే లేస్తూనే ఎవరైతే తల్లిదండ్రులకు నమస్కారం చేస్తారో, ముఖ్యంగా తల్లికి నమస్కారం చేస్తారో, తల్లికి నమస్కారం చేసినటువంటి వాడు 7 మార్లు భూప్రదక్షిణం చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడని చెప్పేసి శాస్త్రాలన్నీ కూడా మనకు చెప్తున్నాయి. అలాంటి గొప్ప గుణము కలిగినటువంటి అజామిలుడు ప్రతినిత్యము కూడా తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకుంటున్నాడు, గురువుల సేవ చేస్తున్నాడు, అతిథుల సేవ చేస్తున్నాడు, పెద్దల సేవ చేస్తున్నాడు, ధర్మ మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా అజామిలుడికి యుక్త వయసు వచ్చేస్తుంది. యుక్త వయసు వచ్చినటువంటి వాడికి మంచి అందగత్తె అయినటువంటి సౌశీల్యవతి అయినటువంటి గుణముల రాశి అయినటువంటి ఒక అమ్మాయిని తెచ్చి వారి తల్లిదండ్రులు మహావైభవంగా పెళ్లి చేస్తారు. వివాహ అనంతరము అజామిలుడు తన భార్యతో కలిసి ధర్మ సంపత్త్యర్థకం శ్రియముద్వహే అంటాడు. ధర్మమైనటువంటి జీవితాన్ని గడపటానికి నాకు ధర్మపత్ని వచ్చింది. నేను నా ధర్మపత్నితో కలిసి గృహస్థాశ్రమ ధర్మములో ఉంటూ వచ్చినటువంటి వారినందరినీ కూడా సేవించుకుంటాను, నా తల్లిదండ్రులను సేవించుకుంటానని చెప్పేసి గృహస్థాశ్రమ ధర్మములో ఉండి తల్లిదండ్రులను సేవించుకుంటూ భార్యను చక్కగా చూసుకుంటూ చక్కగా కాలం గడుపుతూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒకరోజు అజామిలుడి తండ్రి వాడిని పిలిచాడు దగ్గరికి. నాయనా, నీవు కొండకు వెళ్ళి మనకు పూజా కార్యక్రమాలకు యజ్ఞయాగాది క్రతువులకు కావలసినటువంటి సమిధలు అయిపోయినాయి, దర్భ అయిపోయింది, నువ్వు దర్భ కోసుకొని సమిధలు తీసుకొని రాపో అని చెప్పేసి పంపేసరికి అజామిలుడు తండ్రి ఆజ్ఞ జవదాటని వాడు కాబట్టి ఆ రోజు ఉదయాన్నే లేచాడు. స్నానము సంధ్య అన్నీ కూడా ముగించుకున్నటువంటి వాడై వెంటనే తను కొండకు వెళ్ళాడు. కొండకు వెళ్ళి సమిధలు ఏరుకున్నాడు, దర్భ కోసుకున్నాడు, అన్నిటినీ మూటగా కట్టుకొని తలపై పెట్టుకొని తిరుగు ప్రయాణమై వస్తున్నాడు. మార్గ మధ్యంలో ఒక పొద వెనకల ఆయనకేదో శబ్దం వినిపించింది. ఏమిటా శబ్దం అని చెప్పేసి పోయి తొంగి చూశాడు. అంతే, వాడి యొక్క జీవితం మారిపోయింది. ఆ పొద చాటున ఒక వెలయాలు, ఒక స్త్రీ ఒక పురుషుడితో రమిస్తూ కనిపించింది. ఆ దృశ్యాన్ని చూశాడు. ఇతని యొక్క మనస్సు
చెదరిపోయింది. ఆమె యొక్క హావభావాలు, వాడి యొక్క హావభావాలు, అక్కడ శబ్దాలన్నీ విన్నటువంటి వాడై మనస్సు చెలించినటువంటి వాడై అక్కడి నుంచి ఇంటికి పోవడానికి మనసు వానికి ఒప్పలేదు. అక్కడే కొంచెం దూరంలో వెళ్ళి ఆలోచిస్తూ కూర్చున్నారు. అవురా, ఇంత అందంగా ఉంది ఈ స్త్రీ అని చెప్పేసి వాడు చేస్తున్నటువంటి ఆ యొక్క కృత్యాలన్నీ కూడా చూసి మనసు చెలించినటువంటి వాడై వెంటనే ఇంటికి పోదామా అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఇంటికి పోలేక అక్కడక్కడే తిరుగుతూ ఎలాగో అలాగా ఆ దృశ్యాన్ని మనసులో తలుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు. అక్కడే చక్కగా తండ్రి దగ్గర ఆ సమిధలు పెట్టాడు, దర్భంతా కూడా అక్కడ పెట్టాడు. అక్కడ పెట్టిన తర్వాత ఇంట్లో ఉండబుద్ధి కాలేదు, పూజ చేసుకోబుద్ధి కాలేదు, యజ్ఞం చేయబుద్ధి కాలేదు, అగ్నికార్యం చేయబుద్ధి కాలేదు, మరలా బయటకు వచ్చేశాడు. అలా తిరుగుతూ ఏ విలయాలినైతే తను చూశాడో ఆ విలయాలి గృహానికి వెళ్ళాడు అజామిలుడు. వెళ్ళి ఆమెతో ఏ విధంగా సంభాషించాడు, ఆ తర్వాత అజామిలుడు యొక్క జీవితం ఏ విధంగా మారిందన్నటువంటి విషయాన్ని మనము రేపటి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.